పట్టువదలని విక్రమార్కుడు. అనంతుడి కోరిక పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుదివైన నువ్వు భీతగోల్పే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుత్సిత మనస్కులై ఉండాలి. అలాంటి వాళ్ల వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తన మేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసురాగానే రాజు అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులుండేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. అయితే విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయాల్లో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే విరజుడు అనంతుడితో, అనంతా, ఈరోజు గురువుగారు నన్ను ప్రశ్నించారంటే ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను అన్నాడు. విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికీ అహంకారం పెంచుకుని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోబిలుడితో, స్వామీ, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు.
తమరు అనుమతిస్తే ఆరావళి పర్వత పాదాల వడ్డన ఉన్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నేళ్లు విద్యాభ్యాసం చెయ్యాలని ఉంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు. గోబిలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్ళిరా నాయనా, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనేవాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు, రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారుల వల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి సుప్రతీకుడిని సంప్రదించాడు. సుప్రతీకుడు తేలిగ్గా, భయం ఎందుకు, ప్రభూ, మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవశమైతే తమరి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు. నువ్వు చెప్పెదీడి చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా అన్నాడు. విరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగారలిపిలో ఉన్న ఒక శిలా శాసనం ఉంది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థ పరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయబాదుతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభూ. అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంక్షంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని,
ఎన్నదగ్గ నేస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు? అని అడిగాడు. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత యక్షిణి శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు, ప్రభూ, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణి శైలానికి తప్పక వెళతాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణి శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో బాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటకి రావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంతా, నిధి దొరికిందా? ఏది? అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రండి, చూపిస్తాను. మీకెలాంటి ప్రమాదం కలగదు అని విరజుడి చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభూ, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధినిక్షేపాల్ని మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, మరేమి కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు కావలసింది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా ఉండిపోయి, తర్వాత కాళ్ల నీళ్లు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, మహానుభావా, నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధాన మంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే ఉంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడు, సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీగాక ఇదీగాక విరజుడు కపటి. అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా? నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థపరుడు కావచ్చు. కాని
అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పజ్ఞుడి సలహాలు వీటన్నిటి కారణంగా దేశరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్ని చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.